వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పట్టణంలోని కొత్తపేట ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో గురువారం వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో మధుర వసచ్వి మానప్రగడ శేషసాయి జయంతి సభ జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయుని చిరుకుల శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు ధవల సర్వేశ్వరరావు, డాక్టర్ పివిఎల్ సుబ్బారావు, సంస్థ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, సాహితీవేత్త డాక్టర్ జక్కు రామకృష్ణ పాల్గొని సాహితీ రంగాన ఎనలేని సేవలు చేసిన మా శేషసాయి ఎందరో సాహితీవేత్తలను, కళాకారులను విజయనగరానికి పరిచయం చేశారని అన్నారు. ఆయనతో తమకు గల అనుబంధాలను తెలిపారు. సభకు ముందు కీర్తిశేషులు శేషసాయి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశారు. సాహితీవేత్తలు, కళాభిమానులు సభకు హాజరయ్యారు. ఆయన ఆలయంలోకి వెళ్ళి పద్యం చెప్తూ ఉంటే హరిహరదాస్ రాస్తూ ఉంటే ఈ గండు 9 వెళ్ళి ఆ తులుసుకొని ఎకరానికి 9 గంటల వరకు తరిమాడు. అది కృష్ణమాచార్య సంకీర్తన మరి ఏమో కృష్ణమాచార్య అంతుడు ఆయన స్వామివారి సంకీర్తనలు పాడుతుంటే వంకసామి ఆడే ముబ్బలని గట్టి రాసి అది ఎవరు రాయ ప్రియము ఆంధ్ర రాష్ట్రంలో శేషాయి గారు కేవలం చేయలేదు. గొప్ప గౌరవుడు విశ్వనాథ్ అందరూ గొప్ప వాళ్ళు. కృష్ణుడికి తగిలితే ఆ కాలి తొడపైన తగిలితే గాయమైంది స్వామికి. అందుకే వంకస్వామి అక్కడ మీకు సింహాసనంలో స్వామి ఉంటారు. భీష్ముడికి దెబ్బకి ఆ వంకస్వామి ఆడాడు. నాకు ముక్తిని ఏమయ్యా అడిగాడు కృష్ణమాత అడిగితే అన్నాడు స్వామి అంటే నీ పాటకి నా ఆడికి చెల్లి అయిపోయింది నీకు లేదని చెప్పేసి ఆయన పాడుతూ ఉంటే రాత్రి డ్యాన్స్ చేసే తెల్లవారు అది పని అనమాట. కృష్ణమాత ఎంత దృష్టి ఉంటుంది.